హాస్టల్కి వచ్చారు? కొత్తగా హాస్టల్కి వచ్చారా? హోమ్ సిక్ ఉందా ఏమన్నా? హోమ్ సిక్ బాగుంది కదా ఇక్కడ? ఆడుకుంటున్నారా బాగా? అందరూ చేస్తారు, అందరూ ఆడుతున్నారా? నీ పేరేంటి నాన్న? నీ పేరే నాన్న? రామరోహిత్. ఏ ఊరు? బోయినపల్లి. ఎన్ని రోజులైంది నువ్వు ఇక్కడికి వచ్చి? 3 months అయిందా? క్లాసులు బాగా జరుగుతున్నాయా? బాత్రూమ్లు అన్నీ బాగున్నాయా? అలా చెప్పన్నారు ఇల్లు. నేను చూసాను బాత్రూమ్లు ఏం బాగాలేవు, నీళ్ళు ఎక్కడ రాలేదు. మరి మీకు వస్తున్నాయి ఏమన్నా? ఓకే, మీరు చిన్నపిల్లలు. ఓకే, ఇంకా అంతా బాగుందా? మేడం అర్థమవుతుందా? బాగా అర్థమవుతుంది. మన రాజధాని ఏది? వెరీ గుడ్. మన ముఖ్యమంత్రి గారు ఎవరు? మన విద్యాశాఖ మంత్రి ఎవరు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, బాగున్నారు, బాగా హుషారుగా ఉన్నారు. అన్ని సబ్జెక్టులు జరుగుతున్నాయా? మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి నాకు. ఏం లేవా? నన్ను ఎందుకు పంపించారు తెలుసా చంద్రబాబు నాయుడు గారు? మీ స్కూల్స్ అన్ని నన్నే చూసుకోవాలి, పిల్లలంతా బాగున్నారా లేదా, బాగా చదువుతున్నారా, వాళ్ళ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా అని పంపించారు నాకు. ఓకే, చందన, హరిత, హరిత మేడం డెప్యూటేషన్. చందన మేడం ట్రాన్స్ఫర్ వచ్చింది. ఏంటంటే బాగా పురుగు పట్టిపోయింది. మరి ఈ నలుగురు ఇప్పుడున్న మీ వంటల్లో నలుగురు ఇది చూసుకొని చేసుకొని ఎంతమంది ఉన్నారు సార్ మన దగ్గర వంటోళ్ళు? సార్ 7 సార్ 9 అంటారు, 7 అంటారు. రోజుకు ఒక 7 మూటలు 5 మూటలు వచ్చాయి. స్ట్రెంత్ కూడా మేడం 6 మూటలు దాదాపు అయిపోతాయి. 6-7 కూడా స్టాక్ పెట్టిన దానికి కూడా లేదు. ఎక్కించినాక రాసుకోండి. జీఎం క్లాస్ ఉంటుంది. ఈరోజు 27 కానీ మొన్న మనకు లాక్డౌన్ సార్. ఇంక ఈ రిజిస్టర్ అనే దానికి అర్థమేమి? ఇది ఎందుకు పెట్టాలి మనం? ఇది మెయిన్ ఇదే మేడం. రాసుకొని ఆన్లైన్ లో ఎక్కిస్తే ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం లేదు. మరి ఎందుకు మీరు 4 రోజుల నుంచి ఎక్కిలేదు? నేను రఫ్ లో రాసుకునేసి. అది మీ రైట్ ఆన్సరా? ఇప్పుడు నాకు ఆయిల్ ఎంత ఉందో చెప్పండి. ఇప్పుడు నేను ఆయిల్ స్టాక్ చూడాలి, చెప్పండి ఎంత ఉంది? తీయండి ఆయిల్, తీయండి. ఎన్ని బాక్సులు స్టాక్? ఎంత పోయింది? ఇప్పుడు ఎంత స్టాక్ ఉంది? ఇక్కడ ఎందుకు లేదని అడుగుతున్నా నేను. ఎక్కడ ఉండాలి ఇది? 4 రోజుల నుంచి మీరు ఎందుకు ఎంట్రీ చేయలేదు? ఏంటి ప్రిన్సిపల్ గారు, దీనికి జవాబుదారు ఏంటి? ఇప్పుడు 1 month అయింది. ఇప్పుడు ఏంటి 31 నుంచి ఎప్పుడు ఎంత వచ్చింది అనేది కూడా లేదు ఇక్కడ. అవును, 12 kg రోజు 15 కేజీలు 15 లీటర్లు. అది కూడా మీకు వచ్చింది కూడా జూలై వరకు ఎంట్రీ చేశారు. ఉంది మేడం, ఎంట్రీ చేయలేదు. ఇంకా రాయలేదు, అవుట్పుట్ ఎంత రాలేదు, స్టాక్ రాయలేదు. 1 రోజు 2 రోజులు కాదు, 1 month. ఏదో కొట్టుకోవాలా చేసే ప్లాన్ లేదో రోగాలు రావా చెప్పండి. సార్ డ్రింకింగ్ వాటర్ తాగేది పిల్లలు ఏమండి, ఇది ఎవరు రెస్పాన్సిబిలిటీ? మన ఇంట్లో పిల్లలు అయితే మనం ఇలాగే వదిలేస్తామా? కనీసం క్లీన్ చేసాం, బ్లీచింగ్ పౌడర్స్ కడిగితే పోతుంది కదా సార్. ఇటు స్కూల్ ఓపెన్ అయినప్పటి నుంచి కూడా కడిగలేదు. ఏమంటే కడిగినారా?
తాగితే ఇట్లుంటుందా పాస్ పడుతుందా? తాగే పిల్లలు నీళ్ళు తాగి నీళ్ళకి వస్తారు, ఇక్కడికి రోగాలు రావంటే రావా పిల్లలకి?